హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం. మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 9703774744 కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చును. మీరు కనుక మా ఛానల్ని మూడుసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు. మాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్ లింక్ కూడా క్లిక్ చేయగలరు. సో ఫ్రెండ్స్, వీరు డాక్టర్ టి నరసయ్య గారు, ఆయుర్వేద వైద్య నిపుణులు. దాదాపుగా 40 సంవత్సరాల పైగా అనుభవం ఉన్నవారు. ఎన్నో రకాల దీర్ఘకాలిక మొండి వ్యాధులు నయం చేయడంలో వీరు మంచి సిద్ధహస్తులు. ఈరోజు మన సమస్య, చాలామంది శారీరక బలం తగ్గిపోవడం వల్ల వారి యొక్క లైంగిక సామర్థ్యం అనేది తగ్గిపోతూ ఉంటుంది. దీనికి ముఖ్య కారణము ఎక్కువగా శ్రమ పడడం వల్ల, లేదంటే ఎక్కువగా వర్క్ చేసి టెన్షన్స్ వల్ల, ఇంకా లేదంటే సరైనటువంటి పోషక పదార్థాలు ఆహారం తీసుకోకపోవడం వల్ల కొంతమంది నీరస పడిపోతూ ఉంటారు. ఈ నీరసంతో పాటుగా శరీరం యొక్క లైంగిక సామర్థ్యం అనేది కూడా కొద్దిగా తగ్గుతూ రావడం అనేది జరుగుతుంది. అయితే మొదట్లో బాగానే ఉంటుంది, తర్వాత లైంగిక సామర్థ్యం తగ్గిపోతుంది అని అనుకునే వారికి ఇప్పుడు నేను ఒక అద్భుతమైన చిట్కాని చెప్పబోతున్నాను. ఈ చిట్కాని కనుక మీరు క్రమం తప్పకుండా ఫాలో అయినట్లయితే తప్పకుండా మీ యొక్క కోల్పోయినటువంటి లైంగిక సామర్థ్యాన్ని తిరిగి దానికన్నా రెట్టింపు సామర్థ్యాన్ని కూడా పొందేటువంటి అవకాశం ఉంది ఈ చిట్కాతో. ఈ చిట్కా కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మీరు తప్పకుండా దీన్ని ఖచ్చితంగా 40 నుంచి 60 రోజులు కనుక క్రమం తప్పకుండా ఈ చిట్కాను ఫాలో అయినట్లయితే తప్పకుండా మీరు కోల్పోయేటువంటి మీ బలాన్ని తిరిగి పొందడమే కాకుండా మంచి సామర్థ్యాన్ని, రెట్టింపు సామర్థ్యాన్ని కూడా పొందడానికి అవకాశం అయితే ఉంది. అయితే చిట్కాలు వాడేటప్పుడు నేను ఎప్పటిలానే చెప్తున్నాను, ఫుడ్ మాత్రం కంట్రోల్ చేసుకోండి. పుల్లని వస్తువులు అంటే చింతపలుపులు, అదేవిధంగా నాన్ వెజ్, డ్రింకింగ్, ఆల్కహాల్ లాంటివి కొద్దిగా తగ్గించేసి మంచి ఆరోగ్యవంతమైన ఫుడ్ తీసుకోవడం వల్ల మీకు రిజల్ట్ అనేది త్వరగా రావడం జరుగుతుంది. మీకు ఒకవేళ సామర్థ్యాన్ని పెంచుకోవాలి అనుకుంటే ఈ పద్ధతి ఫాలో అవ్వక తప్పదు. అంతేకాకుండా చిట్కాలు ఫాలో అవుతూ మీకు ఇష్టమైనట్టుగా ఫుడ్కి తింటే మాత్రం ఖచ్చితంగా రిజల్ట్ అనేది రాదు. ఈ విషయాన్ని గుర్తించండి. ఇక మధ్యలో కనుక మీరు కోల్పోయి, అంటే మొదట్లో బాగానే ఉండి మధ్యలో కనుక మీ సామర్థ్యాన్ని మీరు కోల్పోయి ఇబ్బందులు పడుతున్నట్లయితే ఈ చిట్కాను ఫాలో అవ్వండి. ఆ చిట్కా ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇప్ప పువ్వు. ఇప్ప పువ్వు అనేది దాదాపుగా అందరికీ తెలుసు. ఎక్కువగా అడవి ప్రాంతాల్లో ఇది ఎక్కువగా లభిస్తూ ఉంటుంది. ఈ ఇప్ప పువ్వుతోటి సారాయి చేస్తారని కూడా చాలామందికి, అందుకే ఇప్ప సారా అని కూడా మనం చాలా వర్డ్స్ వింటూ ఉంటాము. సో ఇది తినడానికి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఒక రకమైనటువంటి పులుపుతోటి, ఒక రకమైన తీయగా, ఇలా రకరకాల టేస్ట్ ఇది కలిగి ఉంటుంది. ఎక్కువగా తింటే తల తిప్పడం కూడా జరుగుతుంది. సో ఇప్పుడు మనం చేయవలసిందల్లా ఏంటంటే ఒక 3 తులాలు లేదంటే 4 తులాలంతా ఈ ఉప్ప పువ్వుని తీసుకోండి. ఓకేనా? 3 లేదా 4 తులాలంతా ఇప్ప పువ్వుని తీసుకొని దీనిని ఒక పావు లీటర్ పాలలో వేసి బాగా మరగనివ్వండి. ఓకేనా? పావు లీటర్ పాలలో వేసి బాగా మరగనివ్వండి. ఇలా మరిగిన తర్వాత ఆ పాలను వడబోసుకొని ప్రతిరోజు ఉదయం పూట పరికడుపున తాగుతూ ఉండాలి. ఓకేనా? 3 లేదా 4 తులాలంతా ఈ ఇప్ప పువ్వును తీసుకొని ఒక పావు లీటర్ పాలలో కనుక వేసి బాగా మరిగిన తర్వాత దానికి వీలుంటే కొద్దిగా చక్కెర లేదంటే కండ చక్కెర కలుపుకొని వడబోసుకొని కనుక రోజు ఉదయం పూట పరికడుపునే తాగుతూ ఉంటే అమితమైనటువంటి బలాన్ని మీకు చేకూర్చడమే కాకుండా మీ లైంగిక సామర్థ్యాన్ని రెట్టింపు చేస్తుంది. అంతేకాకుండా ఇది శరీరం యొక్క అంటే పర్సనాలిటీని కూడా మంచిగా డెవలప్ చేయడానికి, మంచి శరీర ఆకృతిని పొందడానికి కూడా ఈ చిట్కా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. సో ఈ చిట్కాను ఫాలో అవ్వండి. మీ సమస్యను మీరు త్వరగా బాగు చేసుకోండి. ముందే చెప్తున్నాను, సమస్య తీవ్రంగా ఉంటే కనుక చిట్కాలు పనిచేయడానికి చాలా టైం పడుతుంది. సమస్య స్టార్టింగ్లో ఉన్నప్పుడే మీరు చిట్కాలు ఫాలో అవ్వండి, మీకు తెలిసిపోతుంది సామర్థ్యం తగ్గిపోతుంది అని మీకు తెలిసినప్పుడు వెంటనే మీ చిట్కాలు ఫాలో అవ్వడం వల్ల రిజల్ట్ అనేది త్వరగా పొందడం అనేది జరుగుతుంది. ఇకపోతే మీ సమస్య తీవ్రంగా ఉన్నట్లయితే నేరుగా మా వద్దకు రావచ్చు. మా యొక్క అడ్రస్ డాక్టర్ టి నరసయ్య, రామ క్లినిక్, ఆపోజిట్ అనంత హాస్పిటల్, హుజరాబాద్ రోడ్, పరకాల, వరంగల్ డిస్టిక్, పిన్ కోడ్ 506164 అండ్ మా మొబైల్ నెంబర్స్ 8328561975 లేదా 9703774744 కాల్ చేసి మీ యొక్క సమస్యల పరిష్కారాన్ని కూడా పొందవచ్చు. మేము ఇచ్చేటి కూడా అన్ని ఆయుర్వేదిక్ మెడిసిన్ మాత్రమే, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఆ విషయాన్ని అందరూ గుర్తించండి. చాలామంది ఆయుర్వేదిక్ మెడిసిన్ అనగానే భయపడుతూ ఉంటారు, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అవి మీ సమస్యను బట్టి, మీ వయసును బట్టి మీ మెడిసిన్ తయారు చేయడం జరుగుతుంది. సొంత ప్రయోగాలు చేసినప్పుడు మాత్రమే మీకు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి డాక్టర్లు, అంతేకాకుండా అనుభవజ్ఞులైనటువంటి డాక్టర్ల పర్యవేక్షణలో మీరు మెడిసిన్ వాడుకున్నంత వరకు మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావు. ఇకపోతే దూర ప్రాంతాల్లో ఉండి మా వద్దకు రాలేని వారు ఆన్లైన్ ద్వారా కూడా, ఆర్డర్ చేయడం ద్వారా కూడా మీరు మెడిసిన్ పొందవచ్చును. మీ సమస్యను మాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకొని మీ సమస్య పరిష్కారానికి కావాల్సినటువంటి అన్ని వివరాలు తెలుసుకొని ఆర్డర్ ద్వారా కూడా డైరెక్ట్గా నేరుగా మీ అడ్రస్కి మెడిసిన్ పంపించడానికి అవకాశం కూడా ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీరు ఫోన్ చేసి తెలుసుకోగలరు. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.